సో ఏదైతే మంచిర్యాల స్కూల్కి సంబంధించి వివాదం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి వివాదం నిన్నటి నుంచి కొనసాగుతుంది? సో ఏం చెప్తారు? మీరే అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ మీరే పర్మిషన్ లేదంటూ ఎంఆర్ఓతో మీ అధికారాన్ని ఉపయోగించి కూలగొట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దయచేసి మీరందరూ గమనించాలి. ముందుగా మీకు నమస్కారము. మా అగ్రిమెంట్లోనే ఉంది, మీకు అగ్రిమెంట్ కాపీ కూడా ఇస్తున్నాం. కాలం నెంబర్ 5 కాలం నెంబర్ 7 ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మా పర్మిషన్, మాతో పాటు లోకల్ అథారిటీ పర్మిషన్, మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ జిఎస్ఎంసీ కానీ ఏదైనా దాని పర్మిషన్ తీసుకొని దానికి అనుకూలంగా నిర్మించుకోవాలి. మాకు తెలియకుండా మా బాబు పోయి ఆడ నిర్మాణం చేస్తారని 3 కొబ్బరి చెట్లను కొట్టేస్తుంటే పోయి ఆపితే మా బాబు మీద టీచర్లను అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా విచారణ జరిగింది, వాళ్ళు కేసు చేసుకుంటారు. దానికి మాకు సంబంధం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా యాజ్ ఎ రూల్ ప్రకారం అగ్రిమెంట్ ఏది ఉందో దాని ప్రకారం ఫాలో అవ్వాలి. సో అగ్రిమెంట్లో చూస్తున్నారు కదా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉంది, మేము ఆల్రెడీ అదనం అవసరం అయితే క్లాస్ రూమ్లు కట్టమని చెప్పి ఏదైతే 7th పేజీలో ఉంది లాస్ట్కు వాళ్ళు అదే చెప్తున్నారు. దాంట్లో ఉంది, మేము అగ్రిమెంట్ ప్రకారమే పోతున్నాం, కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద కక్ష కట్టి క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కానీ కూలగొట్టారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా కక్ష కడతాం మేము, మాకేం సంబంధం? మీరు గమనించండి, ఒకటే క్లియర్గా ఈ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం లేదు కాబట్టి ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి, తీసుకోవాలన్నా వద్దా? లీగల్గా పర్మిషన్ తీసుకోవాలి కదా, మరి తీసుకోనందుకు ఎవరు తప్పది? ఇంకోటి మేము కూడా మెన్షన్ చేసినాం కదా, మా పర్మిషన్తో పాటు మున్సిపల్ జిఎస్ఎంసీ పర్మిషన్ కూడా తీసుకోవాలని మేము ఇందులో మెన్షన్ చేసినాం కదా, మీరు అది ఎందుకు గుర్తించలేరు? మేము దీనికి చట్టబద్ధంగా అగ్రిమెంట్ ప్రకారంగా ఫాలో అవుతున్నాం. మీరు వాళ్ళు చెప్పిన మాటలని ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పటికన్నా మీరు న్యాయ విచారణకు దేనికన్నా మేము కోర్టులో కూడా సిద్ధం. నేను కోర్టుకు పోలే, వాళ్ళే కోర్టుకు పోయారు, వాళ్ళే పోలీస్ స్టేషన్ పోయారు, వాళ్ళే అన్ని దిక్కులో పోయారు. కాబట్టి మేము ఇంకా పోవాల్సి ఉంది, పోతాం. లీగల్గా అప్రోచ్ అవుతాం. చట్ట ప్రకారంగా ఏదైతే న్యాయస్థానాలను ఆదేశం ప్రకారం మేము ఫాలో అవుతాం. సో 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది, నెలకు 50,000 కూడా రెంట్ పే చేస్తున్నాము. సో స్కూల్లో పార్ట్నర్షిప్ సంబంధించి అడిగారు, మేము వద్దన్నాం. దానికి అప్పటి నుంచి మా మీద కక్ష కట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ కొడుకు అభిలాష్ కూడా టీచర్లను బెదిరించాడని చెప్పేసి కూడా, రేప్ చేస్తామంటూ కూడా టీచర్లను బెదిరించాడు, మహిళా టీచర్లను రేప్ చేస్తామంటూ కూడా బెదిరించారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నిజంగా అట్లా జరిగిందా ఏమన్నా? మరి అది అవాస్తవము. మీరు ఒకటి ఆడ 3 చెట్లని క్లాస్ రూమ్లను కొత్తగా నిర్మిస్తుంటే మావాడు పోయి ఆపడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీకు తెలుస్తుంది కదా, చట్టం అయితే ఊకోరు కదా, పోలీసు వాళ్ళు ఊకోరు కదా, వాళ్ళు కేసులు చేస్తారు కదా, సెక్షన్స్ మీకు తెలుస్తుంది కదా. అమ్మాయిలని ఇట్లా రేప్ చేసినామంటే అది అంటే మీకు తెలుసు కదా చట్టాలు, దాని ప్రకారం ఫాలో అవుతారు. పోలీస్ స్టేషన్ న్యాయస్థానం ఉంది, దాని ప్రకారం ఫాలో అవుతారు. మాకు ఎలాంటి భాగ్యస్వామ్యం కాదు, మాకు దేవుడు ఇచ్చినట్టుగా మాకు మంచిగా ఉన్నాయి. 2 కాలేజీలు, 1 స్కూలు బ్రహ్మాండంగా నడుస్తుంది. మేము విద్యా వ్యవస్థలో ఉన్నాం, మాకు అవసరం లేదు. అట్లా అనుకుంటే వానికి ఇవ్వాల్సిన అవసరమే లేకుండా మాకు దానికి మీకు ఏం సంబంధం? మేము ఒకటే చెప్తున్నాం, మా కొడుకు పోయి ఆపినందుకే, అభిలాష్ పోయి ఆపినందుకే 3 కొబ్బరి చెట్లు క్లాస్ రూముల నిర్మాణం కొత్తగా చేసి పర్మిషన్ తీసుకొని చేసినందుకే వాడు కేసు పెట్టడం జరిగింది. ఇంకోటి, ఎవరైతే మీకు ప్రెస్ మీట్లో కూర్చురో అతను మా భూమికి సంబంధం లేదు. యాక్చువల్గా వాడు రౌడీలు, బయటికేం తీసుకొని వచ్చి మాకు భయం పట్టిస్తుర్రు. క్లియర్గా మీకు చెప్తున్నాం. ఆమెకు మేము అగ్రిమెంట్ చేసినాం, ఆమె చట్ట ప్రకారంగా ఈ అగ్రిమెంట్ ఎట్లుందో అట్లా మేము 10 ఏళ్ళ దాకా ఇస్తామన్నాం, ఇస్తాం. మేము ఇచ్చినాం కూడా, మేము ఆడుకోలేం కదా, కాల్ చేయమని చెప్పలే కదా. మేము ఒకటే చెప్పినాం, మా పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, నిర్మాణం చేయాలని చెప్పినాం, అంతే. సో అగ్రిమెంట్ మీరే చేసారు, మరి ఎంఆర్ఓకి మళ్ళీ మీరే ఎందుకు కంప్లైంట్ చేశారు? మరి మా రూల్స్కి వ్యతిరేకంగా పోయింది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓకి ఒక్కని చేయలేము, మున్సిపల్ ఆఫీస్లో చేసినాం, రెవెన్యూ ఎంఆర్ఓకి చేసినాం. ఎందుకంటే తెలియకుండా మా కన్స్ట్రక్షన్ పర్మిషన్లు లేకుండా కడుతుండని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు పర్మిషన్ లేదంటున్నారు, వాళ్ళకి చెప్పే చేసినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ నష్టపోయినా, మేము లక్షల్లో లాస్ అయినాము. స్కూలే లేదంటారు కదా, వాళ్ళు స్కూలే నడుస్తలేదంటారు కదా, వాళ్ళే చెప్పారు కదా మీకు ప్రెస్ మీట్.
స్కూల్లో లేవు, 250 అడ్మిషన్లు తీసుకున్నాం, 30 మంది స్టాఫ్ ఉన్నారు అని వాళ్ళే చెప్తున్నారు కదా మీకు. వాళ్ళది ఎంతవరకు కరెక్ట్ అని. ఇంకోటి మీకు ఇంకా 2-3 పేపర్లు ఫస్ట్ లీగల్ నోటీస్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, సెకండ్ లీగల్ నోటీస్ ఇచ్చారు, అందులో ఏముంది, థర్డ్ నోటీస్, పేపర్కు చేంజ్ ఉంటుంది. వాళ్ళ మాట మీద ఉండే వ్యక్తులు కాదు, దీని కమిట్మెంట్ ప్రకారం ఉండే వ్యక్తులు కాదు, కాబట్టే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు ఫైనల్గా? మరి 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది, కంటిన్యూ చేస్తారు లేకపోతే ఎట్లా ఉండబోతుంది మరి? వండుకోమని మేము వద్దంటలేం కదా వాళ్ళని. మేము పోయి నువ్వు కాల్ చేయని చెప్పలేం కదా. వండుకోమని 10 ఏళ్ళ దాకా చట్టపరంగా ఎట్లుందో, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎట్లుందో ఎట్లా వాళ్ళు మేము వద్దంటలేం కదా. మీకు చెప్పిరా మేము వచ్చి కాల్ చేయమని మనకిట చెప్పిరా వాళ్ళు? చెప్పిరా? సో ఏదైతే మంచిర్యాల స్కూల్కి సంబంధించి వివాదం జరుగుతుంది, సో దీనికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి వివాదం నిన్నటి నుంచి కొనసాగుతుంది? సో ఏం చెప్తారు? మీరే అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ మీరే పర్మిషన్ లేదంటూ ఎంఆర్ఓతో మీ అధికారాన్ని ఉపయోగించి కూలగొట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దయచేసి మీరందరూ గమనించాలి. ముందుగా మీకు నమస్కారము. మా అగ్రిమెంట్లోనే ఉంది, మీకు అగ్రిమెంట్ కాపీ కూడా ఇస్తున్నాం. కాలం నెంబర్ 5, కాలం నెంబర్ 7 ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మా పర్మిషన్, మాతో పాటు లోకల్ అథారిటీ పర్మిషన్, మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిఎస్ఎంసీ కానీ ఏదైనా దాని పర్మిషన్ తీసుకొని దానికి అనుకూలంగా నిర్మించుకోవాలి. మాకు తెలియకుండా మా బాబు పోయి ఆడ నిర్మాణం చేస్తున్నారని 3 కొబ్బరి చెట్లను కొట్టేస్తుంటే పోయి ఆపితే మా బాబు మీద టీచర్లను అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా విచారణ జరిగింది, వాళ్ళు కేసు చేసుకుంటారు. దానికి మాకు సంబంధం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా యాజ్ ఎ రూల్ ప్రకారం అగ్రిమెంట్ ఏది ఉందో దాని ప్రకారం ఫాలో అవ్వాలి. సో అగ్రిమెంట్లో చూస్తున్నారు కదా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉంది, మేము ఆల్రెడీ అదనం అవసరం అయితే క్లాస్ రూమ్లు కట్టుకోమని చెప్పి ఏదైతే 7th పేజీలో ఉంది లాస్ట్కు వాళ్ళు అదే చెప్తున్నారు. దాంట్లో ఉంది, మేము అగ్రిమెంట్ ప్రకారమే పోతున్నాం, కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద కక్ష కట్టి క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కానీ కూలగొట్టారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా కక్ష కడతాం మేము, మాకేం సంబంధం? మీరు గమనించండి ఒకటే, క్లియర్గా ఈ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం లేదు కాబట్టి ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి, తీసుకోవాలన్నా వద్దా? లీగల్గా పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి తీసుకోనందుకు ఎవరు తప్పది? ఇంకోటి మేము కూడా మెన్షన్ చేసినాం కదా, మా పర్మిషన్తో పాటు మున్సిపల్ జిఎస్ఎంసీ పర్మిషన్ కూడా తీసుకోవాలని మేము ఇందులో మెన్షన్ చేసినాం కదా. మీరు అది ఎందుకు గుర్తించలేరు? మేము దీనికి చట్టబద్ధంగా అగ్రిమెంట్ ప్రకారంగా ఫాలో అవుతున్నాం. మీరు వాళ్ళు చెప్పిన మాటలు విని ఏమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పటికన్నా మీరు న్యాయ విచారణకు దేనికన్నా మేము కోర్టులో కూడా సిద్ధం. నేను కోర్టుకు పోలే, వాళ్ళే కోర్టుకు పోయారు, వాళ్ళే పోలీస్ స్టేషన్ పోయారు, వాళ్ళే అన్ని దిక్కులో పోయారు. కాబట్టి మేము ఇంకా పోవాల్సి ఉంది, పోతాం. లీగల్గా అప్రోచ్ అవుతాం. చట్ట ప్రకారంగా ఏదైతే న్యాయస్థానాలను ఆదేశం ప్రకారం మేము ఫాలో అవుతాం. సో 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది, నెలకు 50,000 కూడా రెంట్ పే చేస్తున్నాము. సో స్కూల్లో పార్ట్నర్షిప్ సంబంధించి అడిగారు, మేము వద్దన్నాం, దానికి అప్పటి నుంచి మా మీద కక్ష కట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ కొడుకు అభిలాష్ కూడా టీచర్లను బెదిరించాడని చెప్పేసి కూడా, రేప్ చేస్తామంటూ కూడా టీచర్లను బెదిరించాడు, మహిళా టీచర్లను రేప్ చేస్తామంటూ కూడా బెదిరించారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరి నిజంగా అట్లా జరిగిందా ఏమన్నా? మరి అది అవాస్తవము. మీరు ఒకటి ఆడ 3 చెట్లని క్లాస్ రూమ్లను కొత్తగా నిర్మిస్తుంటే మావాడు పోయి ఆపడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీకు తెలుస్తుంది కదా, చట్టం అయితే ఊకోరు కదా, పోలీసు వాళ్ళు ఊకోరు కదా, వాళ్ళు కేసులు చేస్తారు కదా, సెక్షన్స్ మీకు తెలుస్తుంది కదా. అమ్మాయిలని ఇట్లా రేప్ చేసినామంటే అది అంటే మీకు తెలుసు కదా చట్టాలు, దాని ప్రకారం ఫాలో అవుతారు. పోలీస్ స్టేషన్, న్యాయస్థానం ఉంది, దాని ప్రకారం ఫాలో అవుతారు. మాకు ఇలాంటి భాగ్యస్వామ్యం కాదు, మాకు దేవుడు ఇచ్చినట్టుగా మాకు మంచిగా ఉన్నాయి. 2 కాలేజీలు, 1 స్కూలు బ్రహ్మాండంగా నడుస్తుంది. మేము విద్యా వ్యవస్థలో ఉన్నాము, మాకు అవసరం లేదు. అట్లా అనుకుంటే వానికి ఇవ్వాల్సిన అవసరమే లేకుండా మాకు దానికి మీకు ఏం సంబంధం? మేము ఒకటే చెప్తున్నాం, మా కొడుకు పోయి ఆపినందుకే, అభిలాష్ పోయి ఆపినందుకే 3 కొబ్బరి చెట్లు క్లాస్ రూముల నిర్మాణం కొత్తగా పర్మిషన్ తీసుకొని చేసినందుకే వాడు కేసు పెట్టడం జరిగింది. ఇంకోటి, ఎవరైతే మీకు ప్రెస్ మీట్స్లో కూర్చురో అతను మా భూమికి సంబంధం లేదు. యాక్చువల్గా వాడు రౌడీలు, బయటికేం తీసుకొని వచ్చి మాకు భయం పట్టిస్తుర్రు. క్లియర్గా మీకు చెప్తున్నాం. ఆమెకి మేము అగ్రిమెంట్ చేసినాం, ఆమె చట్ట ప్రకారంగా ఈ అగ్రిమెంట్ ఎట్లుందో అట్లా మేము 10 ఏళ్ళ దాకా ఇస్తాం మేము. మేము ఇచ్చినాం కూడా, మేము ఆడుకోలేం కదా.
కాల్ చేయమని చెప్పలే కదా మేము ఒకటే చెప్పినాం, మా పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, నిర్మాణం చేయాలని చెప్పినాం అంతే. సో అగ్రిమెంట్ మీరే చేసారు, మరి ఎంఆర్ఓకి మళ్ళీ మీరే ఎందుకు కంప్లైంట్ చేశారు మరి? మా రూల్స్కి వ్యతిరేకంగా పోయింది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓకి ఒక్కని చేయలేము, మున్సిపల్ ఆఫీస్లో చేసినాం, రెవెన్యూ ఎంఆర్ఓకి చేసినాం. ఎందుకంటే తెలియకుండా మా కన్స్ట్రక్షన్ పర్మిషన్లు లేకుండా కడుతుండని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు పర్మిషన్ లేదంటున్నారు, వాళ్ళకి చెప్పే చేసినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ నష్టపోయినా, మేము లక్షల్లో లాస్ అయినాము. స్కూలే లేదంటారు కదా, వాళ్ళు స్కూలే నడుస్తలేదు అంటారు కదా, వాళ్ళే చెప్పారు కదా మీకు ప్రెస్ మీట్. స్కూల్లో లేవు, 250 అడ్మిషన్లు తీసుకున్నాం, 30 మంది స్టాఫ్ ఉన్నారు అని వాళ్ళే చెప్తారు కదా మీకు. వాళ్ళది ఎంతవరకు కరెక్ట్ అని. ఇంకోటి మీకు ఇంకా 2-3 పేపర్లు ఫస్ట్ లీగల్ నోటీస్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, సెకండ్ లీగల్ నోటీస్ ఇచ్చారు, అందులో ఏముంది, థర్డ్ నోటీస్. పేపర్కు చేంజ్ ఉంటుంది. వాళ్ళు మాట మీద ఉండే వ్యక్తులు కాదు, దీని కమిట్మెంట్ ప్రకారం ఉండే వ్యక్తులు కాదు కాబట్టే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు ఫైనల్గా? మరి 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది, కంటిన్యూ చేస్తే లేకపోతే ఎట్లా ఉండబోతుంది మరి? వండుకోమని మేము వద్దంటలేము కదా వాళ్ళని. మేము పోయి నువ్వు కాల్ చేయని చెప్పలేం కదా. వండుకోమని 10 ఏళ్ళ దాకా చట్టపరంగా ఎట్లుందో, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎట్లుందో ఎట్లా వాళ్ళు మేము వద్దంటలేం కదా. మీకు చెప్పిరా మేము వచ్చి కాల్ చేయమని గిట్ట చెప్పిరా? వాళ్ళు చెప్పిరా?